కళాశాలలో కేవలం పుస్తకాలే ఆ దొంగ టార్గెట్. విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువులేమీ ముట్టుకోడు. ఇలా వరుసగా పుస్తకాలు చోరీ చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు. విద్యార్థులు పుస్తకాలు మాయమవుతూ ఉండడంతో టీచర్లకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ పుస్తకాల దొంగ వ్యవహారం బయటపడింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. మొన్న బోనాల పండుగ సందర్భంగా హాలిడే ఉండటంతో కళాశాలలోని విద్యార్థులు తమ పుస్తకాలు వదిలి వెళ్లారు. వచ్చి చూసేసరికి పుస్తకాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కాలేజీలో 700కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ప్రహారీ గోడ లేకపోవడం వల్ల ఈ దొంగతనం జరిగిందని విద్యార్థులతో పాటుగా ప్రిన్సిపల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రహరీ గోడ లేకపోవడంతో మా కళాశాలకు కుక్కలు, పందులు అన్నీ రావడంతో మాకు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు నిన్న హాలిడే కావడంతో మేము బుక్స్ ఇక్కడ రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. దాంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము కష్టపడి రాసుకొని చదువుదాం అనుకునేసరికి వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మాకు ప్రహరీ గోడ కట్టించాలని కోరుకుంటున్నాను. ఆ డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్, మా నోట్బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మేము చాలా కష్టపడి రాసుకున్నాం. అలాగే మా కాలేజీలోకి పందులు, కుక్కలు, కోతులు అన్నీ వస్తున్నాయి. మా బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. మాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది చదువుకోవడానికి. మాకు